దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో భారత ఎన్నికల కమిషన్ ఇటీవల చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమంలో పలు వింతలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడులోని ఒకే డోర్ నెంబర్లో 177 మంది ఓటర్లు నమోదై ఉండడాన్ని అధికారులు గుర్తించారు. తమిళనాడు రాజధాని చెన్నై శివారు పెరుంబాక్కంలోని పునరావాస కాలనీలో ఈ పరిస్థితి కనిపించింది. ఈ కాలనీలో 200 నుంచి 250 వరకు ఉన్న బ్లాకుల్లో 26,000 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి సంబంధించిన పత్రాలపై సంపూర్ణ చిరునామాలు ఎక్కడ లేవు. ఒకే చిరునామాలు ముద్రించారు. దీంతో ఈ ప్రాంతంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది ఆశ్చర్యపోయారు. బీహార్ ఎన్నికల సందర్భంగా భారీగా దొంగ ఓట్లు నమోదు చేశారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఓటర్ల జాబితాలు పరిశీలించాలని ఆదేశించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో సుమారు 68 లక్షల ఓటర్లను భారత ఎన్నికల కమిషన్ ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా సమీక్షించి ఓడపోసింది. ఈ పరిస్థితినే దేశవ్యాప్తంగా మరో 11 రాష్ట్రాల్లో కూడా నిర్వహించాలని తలపెట్టారు. దీనిపై పశ్చిమ బెంగాల్, తమిళనాడు అంటే అధికార బీజేపీ లేని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక విధంగా ఈ కార్యక్రమం రూపకల్పనకు కేవలం ప్రతిపక్షాలే కారణం. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బీహార్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని, దీని మీద ప్రత్యేక సవరణ జరగాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే భారత ఎన్నికల సంఘం అక్కడ ఈ విధమైన ఎన్నికల జాబితాలను సవరించింది. ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం నడిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పలు అవకతవకలు గుట్టలుగా బయటకు వస్తుండడం ఆశ్చర్యం కలిగించని విషయం. ఎందుకంటే రాజకీయ పార్టీలన్నీ చేసేది ఇలాంటి తప్పుడు పనులే కాబట్టి ఇవేమీ వీళ్ళకి కొత్త కాదు. అయితే ఈ పెద్ద ఎత్తున అధికారంలో ఉన్న వాళ్ళు దొంగ ఓట్లన్నీ ఓటర్ల జాబితాలో చేర్చిన క్రమంలోనే ఈ సవరణ కార్యక్రమాలు కూడా చేయొద్దని తీవ్రంగా అభ్యంతరం పెట్టాయి. ఈ క్రమంలోని తమిళనాడులో కూడా ఈ పెద్ద ఎత్తున ఇట్లా బయటపడుతున్నాడు. అధికారంలో ఉన్న డిఎంకే ఈ దొంగ ఓట్ల వ్యవహారాల్లో ముందంజలో ఉన్నట్టు అక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదేమైనా 2 దశాబ్దాల తర్వాత మెజారిటీ రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం చేపట్టడం ఒక విధంగా అభినందనీయమే. ఇది దేశవ్యాప్తంగా కూడా చేపట్టి ఎవరైతే అర్హులైన ఓటర్లు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఓటు హక్కు కల్పించి వాళ్ళు మాత్రం ఎన్నికల్లో పాల్గొనేలా చేయాల్సిన బాధ్యత భారత ఎన్నికల కమిషన్ పై ఉంది.